స్టార్ట్. ఇదిగోండి ఫస్ట్ బాటమ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి. బాటమ్ మెజర్మెంట్ వచ్చేసి ఫస్ట్ పైన బెల్ట్ అంటారు దీన్ని. పైన బెల్ట్ మెజర్మెంట్ వేసుకోవాలి. మనకు 7 వచ్చింది. 7 వస్తే 1 ఇంచ్ ఈ పట్టికి 1 ఇంచ్ కుట్లకి మొత్తం 9 తీసుకోవాలి. లేదు మనకు పట్టి కొంచెం పెద్దగా పెట్టుకుంటామంటే ఇంకొక 1/2 ఇంచ్ తీసుకోవాలి, 9 తీసుకోవాలి. ఇది ఫస్ట్ మెజర్మెంట్ అయిపోయింది కదా. సెకండ్ వచ్చేసి ఈ బెల్ట్ లూజ్ తీసుకోండి. ఈ బెల్ట్ ఇలా లూజ్ ఎంత ఉంది బెల్ట్ది మనం ఎగ్జాక్ట్గా వచ్చుకోవాలి. ఇది ఏదైనా ముడత పడితే కూడా కరెక్ట్ సాగరించుకోవాలి. 22 ఈ 22 వచ్చింది బెల్ట్ లూజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ కింది పార్ట్కి వచ్చిద్దాం. ఈ కింది పార్ట్లో ఫస్ట్ హైట్ మెజర్మెంట్ చేసినప్పుడు ఇది ఇలా స్ట్రేట్ ఉందా లేదా చూసుకోండి. కాలు వంకర్ ఉంటుంది మనకి ఈ సైడ్కి. ఇలా కరెక్ట్ పెట్టేసుకొని క్రాస్ రాకుండా ఈ స్టిచ్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకొని ఇలా లెగ్ దగ్గర రాకి ఇలా పెట్టేసుకోండి. ఎంత ఉంది? 32. ఈ 32కి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ అన్ని కలుపుకొని ఈ 32కి కింద పట్టికి 1 ఇంచు పైన కింద కుట్టుకి 34 మొత్తం 34 పెట్టేసుకుందాం. ఒకవేళ మీకు చిన్నగా అనిపిస్తుంది సింక్ అవుతుంది అని అంటే ఇంకొక ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి, 35 అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాటంలో మనకు చాలా మందికి తెలియదు, ఈ పైన బెల్ట్ కాకుండా కింద పార్ట్ని కిస్తా అంటారు దీన్ని. ఈ కిస్తా మెజర్మెంట్ పక్కా ఉండాలండి. బాటంకు కంపల్సరీ ఆ మెజర్మెంట్ ఉంటే మనకు బాటం అనేది లూజు టైట్ కాదు. ఇదిగోండి ఈ ప్లేస్ నుంచి పైన బెల్ట్ వదిలేసి ఈ ప్లేస్ నుంచి మనం ఈ కిస్తా దాకా ఇలా మెజర్ చేయాలి. 8.5 వచ్చిందా? ఈ 8.5కి మనం 9.5 వేసుకోవాలి. 1 ఇంచ్ అంటే ఏ దానికైనా కుట్టుకు మినిమం 1 ఇంచ్ ఉంచుకోవాలి. ఇంకా 1 ఇంచ్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మన కింద కావాల్సింది 5 పాయింట్లు మొత్తం బాటమ్ మెజర్మెంట్కి. కింద కాలు లూజ్ తీసుకుంటప్పుడు మనము 1 ఇంచ్ ఉంచుకోవచ్చు ఖర్చుకు, లేకుంటే 1.5 ఇంచ్ ఉంచుకోవచ్చు. అంటే సింక్ అయిపోయి మాకు అని అనుకున్నాం. 6.5 వచ్చింది. దీనికి 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే 8 వచ్చేస్తుంది. 6 వచ్చింది అనుకోండి 7 పెట్టుకోండి, 7.5 పెట్టుకోండి, ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. ఈ 5 మెజర్మెంట్లతోటి బాటం అయితే కట్ చేయగలుగుతాము. ఇప్పుడు కటింగ్లోకి వెళ్దాం. ఈ మెజర్మెంట్లు అన్నీ గుర్తుంచుకొని. ఓకే. ఫస్ట్ ఫోల్డింగ్ విధానం ఇంతవరకు చూసిండ్రు కదా. డ్రెస్ లాగానే అంచులు ఒకవైపు ఫోల్డ్ చేసుకొని మనం డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఓపెన్ ఒక సైడ్ ఉంచుకోండి. అది ఎందుకు అనేది నేను అర్థం. ఓపెన్ సైడ్ మనకు అన్నిటికీ నేను రైట్ సైడ్ ఉంచుకోమంట కదా, దీనికి లెఫ్ట్ ఉంచుకోండి. ఎందుకో ట్రిక్ చెప్తాను, చాలా యూజ్ అయ్యే ట్రిక్ ఇది. ఓపెన్ సైడ్ అన్నిటికీ కుడి ఉంచుకోమంటే దీనికి లెఫ్ట్ ఉంచుకోండి. ఎందుకంటే మనకు బాటమ్ క్లాత్ సేవ్ కానీ అన్నట్టు, పైన బెల్ట్కి క్లాత్ సేవ్ కానీ చెప్తాను చూడండి. ఇప్పుడు పెట్టేసుకోండి. మనకు క్లోజ్ సైడ్ మన సైడ్ ఉంది కదా. ఫస్ట్ తీసుకోవాల్సింది కిందది. ఇప్పుడు సెకండ్ మనం బెల్ట్ మెజర్మెంట్ ఫస్ట్ చేసుకున్నాం కదా, కానీ మనం ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సింది బెల్ట్ను వదిలేసేయండి, కింది మెజర్మెంట్ తీసుకోండి. కింది మెజర్మెంట్లో ఫస్ట్ వచ్చేది హైట్ తీసుకోవాలి. హైట్ ఎంత? మొత్తం హైట్ 35 ఇంచెస్ మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా ఉంది క్లాత్, ఎగ్జాక్ట్ ఉంటుంది. ఎన్నో 1/2 ఇంచో 1 ఇంచో 2 ఇంచులు పెట్టుకోండి. ఎందుకు ఎగ్జాక్ట్ ఉందంటే ఇది పన్న పెద్దగా ఇచ్చిండు, హైట్ తక్కువ ఇచ్చిండు. క్లాత్ ఇది హైట్ 35 ఇంతే ఉంచుకోండి. ఫస్ట్ అయిపోయింది కదా. సెకండ్ వచ్చేసి మనకు విడ్త్ తీసుకోవాలి. ఈ విడ్త్ ఇలా పెట్టేసుకోవాలి. విడ్త్ ఎంత వచ్చింది? 22 వచ్చింది. అంటే 22ను మనము ఇదొకటి సారీ మీకు మళ్ళీ చెప్తాను నేను. విడత అనేది మనం దీంట్లో చెయ్యొద్దు. విడత బెల్ట్లో విడత కదా, మనం దీంట్లో వేయండి. దీంట్లో మనం ఎన్ని కుచ్చులు పెట్టగలిగితే అంత ఈ క్లాత్ అంతా ఉంచేసుకోవాలి. వాళ్ళు ఒకవేళ మనకు పన్న పెద్దగా ఇచ్చినప్పుడు మన కుచ్చులు ఎక్కువ ఇష్టం లేదనుకో, ఎక్కువ మట్టుకైతే మనం 20 వరకు ఉంచుకుంటాం. 20 వరకు ఇస్తారు వాళ్ళు. ఈ క్లాత్ ఎంత ఉందో చూసుకుందాం. 23 వరకు ఉంది. 23 వరకు ఉంది. నీకు కుచ్చు ఎక్కువ కావాలి, ఇక్కడ లేచినట్టు వస్తుంది, నా కుచ్చులు ఎక్కువ వద్దు అని అనుకుంటే 20 వరకు ఉంచుకోండి. లేదు మరి మొత్తం ఉన్నట్టు ఉండదు, మాకు కంఫర్ట్ ఉంటుంది, పట్టేయాలంటారు అట్లా లూజ్ కావాలి అన్నప్పుడు ఎంత ఉంది అంత ఉంచుకోండి. ఇప్పుడు నేను అది చెప్పడము విడత అనేది మనం అస్సలు మెజర్మెంట్ అనేది ఉండదు. ఒకవేళ మీకు అసలు ఏమి తెలియదు, మాకు విడత ఎట్లా తెలుస్తుంది, మీకు ఎట్లా చెప్పిందంటే ఈడొక్కటి మెజర్మెంట్ వేసుకోండి. ఈ కిస్తా పాయింట్ నుంచి ఇక్కడ వరకు
కుచ్చులు ఉంటాయి కాబట్టి మనకు మెజర్ చేయరాదు, మ్యాక్సిమం చేయరాదు. ఇలా ఇలా ఉంటుంది, చేయరాదు. చెయ్యి వస్తే మనం ట్రై చేద్దాం. ఇది వెనకది ముందుది ఇలా కంఫర్ట్గా అయితే కిస్తా పాయింట్ నుంచి ఇలా మెజర్ చేసుకోండి మీ డౌట్ కోసము. ఎందుకంటే నేను కూడా ఎక్కువ డ్రెస్సులు కట్టింగ్ చేయడం ఇలా కడిగి గిరాకీ ఏం కుట్టాం కదా. చూడండి 23. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పన్న ఎంత ఉంటుందో అంతనే పెట్టుకుంటారు. మీ మ్యాక్సిమం అయితే 20 నుంచి స్టార్ట్ అవుతుంది. 20 కంటే తప్ప తొడగలేదు. 23 ఉందా? ఇది కూడా 23 ఉందా? ఇది మెయిన్. ఇప్పుడు ఇది ఒక డౌట్ క్లియర్ అయిపోయింది. ఇది 20 నుంచి 23 ఉంది. 23కి మనం ఇలానే మార్క్ పెట్టేసుకుందాం. ఇలాగ స్కేల్ తోటి ఇదంతా నీట్గా లేదు కదా, ఒక లైన్ వేసుకొని కట్ చేసుకుందాం. ఎత్తు తక్కువ అవుతుంది, మరి మాకు 35 ఉంది, మరి 36 ఉంటే ఏం చేసుకోవాలి? కావాలి కదా. అతుకు కాదు, ఈ కింద పాయింట్కు ఫోల్డింగ్ ఉంటుంది కదా, అది మనం వేరే క్లాత్ యాడ్ చేయాలి. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అయినా కానీ మాకు ఇంకా తక్కువ వస్తుంది, ఇది అనంత వస్తలే, మేము ఇంకా హైట్ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఇది తక్కువ ఉంటే ఈ బెల్ట్ అనేది లెంత్ పెంచుకోవాలి. బెల్ట్ ఇప్పుడు నీకు 9.5 వచ్చింది కదా, 10.5 పెట్టుకో బెల్ట్. అప్పుడు వల్ల బెల్ట్ ఇందాక వచ్చేసరికి ఈ హైట్ పెరిగిపోతుంది కదా. అలాంటి చిన్న టిప్స్ మనం తర్వాత చూసుకోవచ్చు. చిన్న చిన్నవి ఉంటాయి. ఫస్ట్ అయితే మన క్లాత్ ఇంతే ఇస్తారు వాళ్ళు, వాళ్ళ పక్క వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయితే ఇంతే ఇస్తారు, మనం చూసుకోవాలి. ఇది నీట్గా కట్ చేసుకుంటా, మీరు ఎంత ఉందో అంత చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కిస్తా చూసుకోవాలి. కిస్తా ఎక్కడ చూసుకోవాలి? ఇది ఇక్కడైనా చూసుకోవచ్చు, కానీ ఇక్కడ చూసుకుంటే మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్ ఉండిపోతుంది. ఇవి 4 పీసులు సమానం ఉండే విధంగా చూసుకొని కిస్తా ఇంచు 9.5 ఉంది. ఈ 9.5కి మార్క్ పెట్టేసుకొని ఈడ పెట్టేసుకున్నా మళ్ళీ మనం టేప్ తోటి స్కేల్ తోటి అక్కడ వరకు అలాగే లైన్ చేస్తాం. పెట్టుకున్న తర్వాత ఈ ఒక్క 1 ఇంచ్ వరకు లోపలికి ఒక మార్క్ పెట్టేస్తాం. 1.5 ఇంచ్ వరకు మార్క్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది కూడా మైనస్ మనం ఇంతకుముందు మెజర్ చేసింది అది ఇక్కడ టేప్ తోటి మేము ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈడ పెట్టుకున్నట్టు ఈడ కూడా 1 ఇంచ్ తక్కువ పెట్టేస్తాం. ఇక్కడ ఇలా చేసేసుకొని దీన్ని ఇలా షేప్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు ఇది అయిపోయిందా? ఇక్కడ నుంచి మనం కింద కాలు లూజ్ ఎంత? 8, కుట్టతో సహా 8. ఇక్కడ కాలు లూజ్ పెట్టేసుకోవాలి. అక్కడ మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది కూడా మీకు అందాజు తెలియకపోతే పాయింట్ వరుసుకొని గీసేసుకుంటాం. కొంతమంది మాకు తెలుస్తుంది కాబట్టి కుట్లతో సహా ఇది ఈజీ, ఇది వరుసుకొని అది వరుసుకొని పెట్టేస్తుంది. అట్లా ఒకసారి పెట్టండి, అట్లా కూడా పెట్టేద్దాం. అట్లా కూడా పెట్టేద్దాం. ఇప్పుడు బెల్ట్ ఇస్తా ఇటు సైడ్ కదా చేస్తున్నా, సెట్ చేయాలి కదా. ఇది ఈజీ, దీని మీద పెట్టి అంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కుట్లకి ఇక్కడ వాళ్ళ కుట్లకి లేదని అనుకోవద్దు, తక్కువ పెట్టుకుంటాం, కుట్టు పక్కకే పెడతాం. ఒకవేళ తీసి పెట్టుకుంటే కుట్టుతో సహా కూడా పెట్టుకోవచ్చు. తీసి పెట్టుకుంటే ఇది కలపాలి, అది ఇక్కడ లూజ్ రావాలి. ఇలా ఖర్చు ఎక్కువ అందుకోవద్దు, మనం ఇంతే అందుకోవాలి. ఇది ఎక్కువ 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంచుకోవద్దు. లోపల మీకు కూడా ఆల్రెడీ ఇది ఎంత ఉన్నదో ఈడికి వచ్చే వరకు అలా అంత ఉండదు. చూడు తక్కువ అయిపోతుంది, ఇది వచ్చేసరికి ఇంకా తక్కువ అయిపోతుంది. ఇది కొలత బట్టి ఇది తీసేయచ్చు. ఇది ఇక్కడ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, ఇలా వచ్చిన కట్ చేసిన పీస్ ఉంది కదా, దీన్ని ఇలాగే 4 పీసులు ఉంది. ఈ 4 మడతలు సమానం చేసుకొని ఇలాగే పెట్టేసుకోండి. మెజర్మెంట్ చూసుకుందాం. ఇప్పుడు బెల్ట్ హైట్ చూసుకోవాలి, బెల్ట్ విడ్త్ చూసుకోవాలి. బెల్ట్ హైట్ ఎంత? హైట్ ఫస్ట్ ఇక హైట్ పెట్టు. 9.5 కుట్లతో కలిపి పైన ఫోల్డింగ్తో కలిపి 9.5
అదే రెండు పెట్టేసి అన్ని వార్తలు అన్ని వేసుకుని డబ్బాలు వేసుకున్నాయి. ఇప్పుడే ఇది వార్తలు బాగుంది తిను. ఇప్పుడు ఇది 4 మడతలు ఉంది. మనం కొలిసింది ఎంత? 2 మడతలు. సో 11 వేయాలి ఇప్పుడు. ఇప్పుడు 11 వేయాలి. ఇప్పుడు ఇదే ఈడెంత పెట్టిన 9.5 క్రాస్ కాకుండా పెట్టేసుకొని 11 ఒక ఇంచ్ ఎక్కువ పెట్టండి. పెట్టండి, స్ట్రింక్ అవుతుంది కదా. క్లాత్ ఉంది కదా, పెట్టండి. ఒకవేళ మీకు ఇది క్లాత్ చిన్నగా అయితే ఇక్కడ ఒక చిన్న పీసులు పడుతుంది. ఇప్పుడు ఇదే బెల్ట్ ఇందాక కావాలనుకున్నాం అనుకోండి, ఇందాక వచ్చింది అక్కడ పీస్ ఎత్తుకేయాలి. అప్పట్లో బాగా ఎత్తుకుంటుంది. ఇంకా చిన్న పిల్లలు ఎక్కడ అవుతారు చిన్న 4 మడతలు 9.5 వచ్చి బెల్ట్ ఇంతే ఉంటుంది. చిన్నగా నీకు అతుకు రాకపోతే కుట్టడం కూడా ఈ బాటమ్ని ఈజీగా దగ్గరకు వచ్చింది. ఇది మిడిల్ కచ్చక పెట్టేసుకోండి. ఇవి సైడ్లకు పోతాయి, ఇది ముందుకు వస్తుంది. ఇది పాయింట్, ఇది వెనుకకు వచ్చే పాయింట్. ఇది ఇలాగ వస్తుంది. ఇంతేనా? ఇది క్లోజ్, ఇది క్లోజ్. ఇది ఇక్కడ నాడగొట్టేది, ఇది వెనక్కి వచ్చేది. ఇక్కడ అటాచ్ చేయాలి, సైడ్స్ అటాచ్ చేయాలి. ఇట్లా టచ్. ఇది అడుగులు పెట్టేసరికి దగ్గరకు వచ్చేస్తుంది. ఇదంతా జాయింట్ చేసిన తర్వాత దీన్ని తీసుకోవాలి. అది కుచ్చులు పెట్టేసుకొని రెడీ చేసుకుంటే బాటం 10 నిమిషాలలో బాటలు కుట్టేసి 15 నిమిషాల